మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ పట్టణంలోని 3వ వార్డు లెప్రసీ కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. కాలనీలోని పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం లెప్రసీ కాలనీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమ్ముల మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించడం జరుగుతుందని తెలిపారు. లెప్రసీ కాలనీ పేరు తొలగించి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి పేరుతో ఈ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించి కాలనీ ప్రజలంతా మంత్రి కోమటిరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వినతిపత్రం సమర్పించాలని సూచించారు. కాలనీ వాసులంతా ఎన్నికల ముందు తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆలోచించకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తులను ఆదరించాలని కోరారు. యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, వార్డు ఇన్ఛార్జి గాలి నాగరాజు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల సహకారంతో కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి గాలి నాగరాజు, కుండుగోని యాదయ్య, భిక్షం, కొమ్ముజాని చంద్రయ్య, లింగయ్య, స్థానిక వార్డు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3వ వార్డు లెప్రసీ కాలనీ మరియు పాతపల్లె, శేషంగూడెం, ఎస్టీ కాలనీ, పానగల్, నందీశ్వర కాలనీ మా వార్డు సంబంధించినటువంటి సీసీ రోడ్లకు, అండర్ డ్రైనేజ్ పనులకు మరియు మోరీలకు ముఖ్య అతిథిగా మన గుమ్మల పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోడీ గారు వచ్చారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకయ్య గారు మా కాలనీ ప్రజల తరపున మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా 10 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ రిక్షాపుల్ల కాలనీలో ఒక్క రోడ్డు గీడ లేదు, డ్రైనేజ్ గీడ లేదు. ఈ మా ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ వచ్చిన తర్వాతకి, మంత్రి అయిన తర్వాతకి, అప్పుడు గతంలో 2023 ఎలక్షన్లో మేము చెప్పిన విధంగా ఆ రోజు ఎలక్షన్ హామీ ఇచ్చిన ప్రకారము ఇక్కడ అండర్ డ్రైనేజ్ సమస్య మెయిన్గా అంటే మోరీలు, కొత్త మోరీలు, దరిదాపుల కిలోమీటర్ రోడ్లు వేస్తున్నందుకు మా కాలనీ తరపున, మా వార్డు తరపున అందరికీ మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.